ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यंश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहुर्देवीं द्रुहिणगृहिणीमागमविदो हरेः पत्नी पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी भ्रमयसि परब्रह्म महिषी। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्या शंकराचार्याः सन्तु मे జన్మజన్మని. భాగవత్పాదుల అద్భుతమైన సౌందర్యలహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేసే మహద్భాగ్యం మనకు కలిగినది. 11వ శ్లోకంలో ఉన్నాం. శ్రీచక్రం గురించి విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 2 భాగాలుగా చెప్పుకున్నటువంటి శ్రీచక్రం ఈనాడు 3వ భాగంలో ప్రవేశిస్తాం. ఇంకొక భాగము వచ్చే శనివారంతో ఈ శ్రీచక్ర వివరణ వర్ణన అర్థం చేసుకోవడం కొంతవరకు సాధ్యమవుతుంది. ఆ తరువాత 12వ శ్లోకానికి పైవారం నుంచి పోతాం. ఈ శ్రీచక్రానికి ఏమిటండి సరి అయినటువంటి ప్రమాణ గ్రంథాలు? అరుణోపనిషత్తులో శ్రీచక్రం గురించి చాలా వస్తుంది. అరుణ అనగానే అమ్మ అనే అర్థం. భావనోపనిషత్తులో వస్తుంది. త్రిపురతాపిన్యుపనిషత్తు అంతేకాకుండా బ్రహ్మాండ పురాణంలో కూడా స్మృతిలో కూడా తెలుస్తుంది. శృతి ప్రమాణాలు 3, స్మృతి ప్రమాణం 1 ఇక్కడ ఉదహరించబడినది. అంటే ఇంతేనా అనకూడదు, చాలా వాటిలో కూడా ఉండవచ్చు. కొంచెం ముఖ్యంగా తెలుసుకోవడానికి ఈ శృతి స్మృతి ప్రమాణాలు చూడవలసి ఉంటుంది. శ్రీచక్ర ఉపాసన, శ్రీచక్ర ఆరాధన, శ్రీచక్రాన్ని తెలుసుకోవడం విగ్రహారాధన కన్నా, పూజ కన్నా, స్తోత్రం కన్నా అత్యంత శ్రేష్టము. ఇక్కడ నవ ప్రకృతులే కాకుండా నవభిరపి మూల ప్రకృతి అన్నారు కదా. 9 స్థాయిలు, యోనిస్థానాలు, పుట్టుక స్థానాలు, కారణస్థానాలు, నవ ఆవరణలు కూడా చెప్పబడతాయి. దీనినే నవయోని చక్రము అని కూడా అంటారు. సింపుల్గా నవచక్రము అని కూడా అంటారు. బికాస్ దెర్ ఆర్ 9 levels ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ ది పరబ్రహ్మ. దీనినే విద్యాచక్రము అని కూడా అంటారు. ఇంకా సింపుల్గా శ్రీనగరము. శ్రీనగరం అన్న శ్రీచక్రమే. సర్వ సిద్ధులకు, సర్వదేవతలకు మాతృక కనుక మాతృకా చక్రము. శాస్త్ర గ్రంథాలు ఏమిటేమిటి చూడవచ్చు. సౌందర్య లహరి, ఇదిగో ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం. దేవీ ఖడ్గమాల స్తోత్రం,
ఇది వామకేశ్వర తంత్రంలో పరమశివునికి పార్వతి అమ్మవారికి సంవాద రూపంగా తెలుస్తుంది. ఖడ్గమాలను మనలో కొంతమంది చదువుతున్నట్టు తెలియవస్తుంది. ఖడ్గమాల స్తోత్రంలో వివరించబడిన నవ ఆవరణలు ఇంచుమించు ఈరోజు మనము నేర్చుకుంటాం. వామకేశ్వర తంత్రం అనేటటువంటిది ముఖ్యంగా వామాచారానికి సంబంధించినటువంటి. మనము దక్షిణాచారాన్ని భగవత్పాదుల ద్వారా నేర్చుకుంటున్నాం. అంటే కౌలము మిశ్రమము కాని సమయమత అనుయాయులు భగవత్పాదుల గురువుగారు రాసినటువంటి గౌడపాదుల వారి శుభగ ఉదయము, సౌభాగ్య భాస్కరము, పరివస్య రహస్యము, కామకళా విలాసము, రుద్రయామళము, భైరవయామళము. యామళము అనగానే దాంట్లో శ్రీ యంత్రం గురించి ఎక్కువ. ఆ శ్రీ యంత్రం మంత్రం కన్నా యంత్రం గురించి ఎక్కువగా డిస్కషన్ ఉంది. యోగిని హృదయం, ఇంతేనా? చాలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దేవి సప్తశతి, దేవి త్రిశతి, లలితా సహస్రనామము ఇత్యాది ఎన్నో గ్రంథాలలో శ్రీచక్రాన్ని గురించి అత్యంత ప్రామాణికంగా వర్ణించారు. అన్నిటిలో కూడా దగ్గర మనము చూస్తున్నదే చెప్పారు. కాబట్టి ఇవన్నీ వేరువేరుగా చదవనక్కరలేదు. వాటిలో ఉన్న సారాంశాన్ని మనము అర్థం చేసుకుంటే సరిపడుతుంది. మంత్రము, యంత్రము, తంత్రము. మంత్రము మనన త్రాణ, మన త్రాణ. మంత్రంలో రెండు భాగాలు ఉన్నాయి, రెండు మాటలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి. మన త్రాణ. మన అంటే మననము, అంటే మనసు సంబంధమైనది. త్రా అంటే త్రై, లిబరేట్, ముక్తి, ప్రొటెక్ట్, రక్షణ. త్రాణ అంటే రక్షణ. మంత్రము ఏదైతే మననం చేయబడుతుందో అది రక్షిస్తుంది. ననాత్రాయతే ఇది మంత్ర. సాధారణంగా చెప్పే వాక్యమే. మంత్రం అనేది ఒక శబ్దశక్తి, శబ్ద బ్రహ్మం. మాతృక మంత్రానికి ఎంతో ఎసెన్షియల్. మాతృక అంటే వెరీ సటిల్, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ మంత్ర శబ్దశక్తి మాతృకా రూపంలో బీజాక్షరాలుగా శబ్దాత్మికములుగా తెలియవస్తుంది. మన గురువుగారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. పరా అనేది మూలాధారంలోను, పశ్యంతి అనేటటువంటిది స్వాధిష్టానంలోను, మధ్యమ అనేటటువంటిది అనాహతంలోను, వైఖరి అనేటటువంటిది కంఠస్థానమైన విశుద్ధంలోనూ ఉంటుందని గ్రంథాలు మనకు తెలియచెప్తున్నాయి. ఇక ఈ శ్రీచక్రము యొక్క మంత్రము మనం చదువుతున్నామా? చదవటం లేదు. అది ఎప్పుడు చదువుతాము అంటే అమ్మవారికి సంబంధించిన శక్తి స్వరూపమైన మంత్రం పంచదశాక్షరి మంత్రాన్ని వేరే భగవత్పాదులు ఇంకొక శ్లోకంలో బోధించనున్నారు. అప్పుడు దాని వివరాలు తెలుసుకుంటాం. ఇప్పుడు శ్రీ యంత్రం గురించే తెలుసుకుంటాం. ఆ శ్లోకంలో శివశక్తి కామ క్షితిరధ రవిశ్రీతకిరణ స్మరో హంసస్మార అంటూ వస్తుంది. వచ్చినప్పుడు శ్రీ మంత్రాన్ని అంటే శ్రీ విద్యా మంత్రాన్ని తెలుసుకుంటాం. మంత్రాలలో ఏకాక్షర మంత్రము పిండ మంత్రం అంటారు. 2 అక్షరాలు ఉంటే కర్తరీ మంత్రము అంటారు. 3 నుంచి 9 అక్షరాలు ఉంటే బీజ మంత్రము. 10 నుంచి 25 ఉంటే దానిని మంత్రము అంటారు. శ్రీ విద్యా మంత్రము 15 అక్షరాలు కలిగినటువంటిది కాబట్టి దానిని శ్రీ విద్యా మంత్రము అని అంటాం. 25 కన్నా అక్షరాలు ఉంటే మాలా మంత్రము. కొంతమంది మంత్రము అనేది పుల్లింగ శబ్దంతో సూచించబడినటువంటి దేవతలు, దేవుడు గురించని,
స్త్రీ శబ్దంతో సూచించబడిన దేవతలది విద్య అని అంటారు, కానీ అందరూ ఒప్పుకోరు. ఈ మంత్రానికి ఏ మంత్రానికైనా ఋషి, ఛందస్సు చాకి వస్తుండాలి. దేవత, బీజం, శక్తి, కీలకం అంటూ 6 భాగాలు ఉంటాయి. అంతేకాకుండా ఉపాంగాలు కవచము, అస్త్రము, వర్మము, హృదయం. మీరు చూస్తే ఏ మంత్రాన్ని మనం చదువుతున్నా, ఈవెన్ భగవద్గీతని లేకపోతే ఏదైనా చేయడానికి కూర్చుంటే పలానా వారు ఋషి, పలానా ఛందస్సు, పలానా దేవత, పలానా బీజము, పలానా శక్తి, పలానా కీలకము అంటూ దానిని వినియోగించే దానిని ఔషట్టు, వషట్టు అంటూ కూడా చెప్తారు. ఈ మైనర్ డీటెయిల్స్ ఫర్ దోస్ హు ఆర్ డూయింగ్ దే ఆర్ ఇంపార్టెంట్. ఓకే, యంత్రము, యం అనే దానికి అర్థము గృహము, ఎబోర్డ్, రెసిడెన్స్. లేకపోతే యం అంటే కంట్రోల్, నియమించు. యమ 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 అంటే నియమము, యమ అంటే నియమించడం తెలుసు కదా. త్రా అంటే మళ్ళీ లిబరేట్, ప్రొటెక్ట్. యంత్ర, యంత్ర అంటే ఇట్ ఈస్ ద ఎబోర్డ్ అండ్ ఇట్ ఈస్ ది ప్రొటెక్టర్ అండ్ ఇట్ ఈస్ ది లిబరేటర్. యం వాయువుని సూచిస్తుంది. యం అనే పదము గ్రహము, నియమించు అనే అర్థాలు కాకుండా వాయువు, వాయువు అంటే ఏమిటి? సమష్టి ప్రాణము. సమష్టి ప్రాణమే సూత్రాత్మ లేక హిరణ్యగర్భ బ్రహ్మ. మండలం అంటే శ్రీయంత్రాన్ని వ్రాసేటప్పుడు ఆ అరేంజ్మెంట్స్ అన్నిటినీ ఎక్కడెక్కడ ఏ ఏ స్థానంలో ఏ దేవతలు ఉండాలి, ఏ ఆవరణలో ఏ ఏ శక్తులు ఇమిడి ఉన్నాయి అని చెప్పేటటువంటి స్థితిని గ్రాఫికల్ అరేంజ్మెంట్ ఆర్ రేఖాగణిత చిత్రము అంటే జియోమెట్రికల్ డిస్పోజిషన్ ఇట్స్ కాల్డ్ మండల. ఇది ఒక పటముగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి దేవతను విగ్రహంగా ఉపాసించవచ్చు, సంకేతంగా ఉపాసించవచ్చు. శ్రీచక్రాన్ని విద్యామంత్ర సంకేతంతో ఉపాసించవచ్చు, శ్రీచక్ర రేఖాగణిత చిత్రంగా పెట్టుకోవచ్చు, శ్రీమాత యొక్క విగ్రహాన్ని ఆరాధించవచ్చు. వీటన్నిటిలోకి యంత్రమంత్రములతో కలిసి చేసినటువంటి ఉపాసన ఉత్కృష్టమైనదని చెప్తారు. రేఖారూపం, ఈ రేఖారూపం ఏదో గీతలు గీసాము అలా పర్మనెంట్గా అలాగే ఉంటాయి అనుకోకూడదు. ఇట్స్ ఎ డైనమిక్ ఫామ్. అంటే ఆ 16 దళాల పద్మము, ఆ 8 దళాల పద్మము, ఆ 14 దళాల 14 కోణాలు ఉన్నటువంటి ఆ హోరలు, ఆ ప్రతిదీ కూడా డైనమిక్గా ఉంటాయి. ఏమిటండి యంత్ర మంత్రముల యొక్క అర్థము, తాత్పర్యం? వ్యష్టిని సమష్టిలో విలీనం చేయడం. వ్యష్టిని సమష్టిలో విలీనం చేస్తే దాన్ని ఏమిటంటారు? యోగము. నేర్చుకున్నాం. అదే యోగము, అదే జీవ బ్రహ్మ ఏకత్వం. ఇక తంత్రం అంటే ఏమిటండి? తంత్రం అనగానే ఏదో మెరకిలని, మనకు పనికి మాలినదని, ఒక బాహ్యమైనదని ఓ తప్పుడు భావన మనలో ఉంటుంది. తంత్రం అంటే యంత్రానికి సంబంధించినటువంటి 4 రకాల అండర్స్టాండింగ్. మొదటిది తత్వము, ద నాలెడ్జ్ ఆఫ్ ది యంత్ర. రెండవది యోగము అంటే ధ్యానము అని అర్థం. మూడవది క్రియా, ద యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ దట్ వర్షిప్ ఆఫ్ ద యంత్ర విత్ ది మంత్ర ఈస్ ద క్రియా. అండ్ ఫైనలీ చర్య ఈస్ ది అనుభవ ఆర్ ది కాండక్ట్. తత్వము, యోగము, క్రియా, చర్య అనేటటువంటి 4 విభాగాలుగా యంత్రశాస్త్రం రాయబడినది. భగవత్పాదుల వారే అత్యంత ప్రామాణికమైన యంత్రశాస్త్రాన్ని రచించి ఉన్నారన్నది లోకవిదితం. తంత్రం అంటే ఆరాధనా విధానం. వామకేశ్వర తంత్రంలో 64 తంత్రాలు వచ్చాయి. దీని గురించి కూడా భగవత్పాదులు ప్రస్తావిస్తారు. స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం అంటారు ఒక శ్లోకంలో. అక్కడికి వచ్చినప్పుడు
ఈ తంత్రాల గురించి మరి కొంచెం నేర్చుకుంటాం. ఈ తంత్ర విద్య షట్చక్రాలలో ఉన్నటువంటి విషయాలతో అంటే కుండలినితో కూడా సమన్వయం చేసి చెప్తారు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, గణాపత్య, శాక్త తంత్రాలు ఉన్నాయి. పంచాయతనం విన్నారు కదా మీరు, భగవత్పాదులు వీటిని స్థాపించారని. షణ్మత స్థాపకాచార్యానం శైవ, వైష్ణవ, గణాపత్య, శాక్త, సౌర. కుమారస్వామిని యాడ్ చేస్తే ఇంకొకటి యాడ్. బౌద్ధ జైనలు మనం చదవము, పాటించు. అయితే ఈ శాక్తంలో మళ్ళీ కౌలము, సమయము, మిశ్రమము. సమయం అంటే సహమయా, మోర్ an internal worship. This is what exactly the Samayachara, which is also called the Dakshinachara, the rightward path. Vamachara is the path to be left, because it is more bahya, more about laukika siddhis and not about the internal development and final emancipation. Okay? యంత్రము, తంత్రము, మంత్రము గురించి తెలుసుకున్నాం. తంత్రం గురించి ఇంకొక శ్లోకంలోను, మంత్రం గురించి ఇంకొక శ్లోకంలోనూ తెలుసుకుంటాం. ఇప్పుడు శ్రీయంత్రం గురించి లేక శ్రీచక్రం గురించి ఇంతకుముందు చెప్పినటువంటి విశేషాలను కొంచెం మనసులో ఉంచుకుంటూ ముందుకి ఇంకొంచెం తెలుసుకుంటాము. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయ త్రిరేకాభిః సార్ధం తవ చరణ కోణాః పరిణతాః. అందరూ చదివేటటువంటి అవకాశాన్ని ఇద్దాం. చదవండి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయ ఏకాభిః సార్ధం తవ శరణ కోణాః పరిణతాః. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము? న్యూట్రల్ చేస్తాం. న్యూట్రల్ చేసి అందరికీ చక్కగా వినే అవకాశాన్ని కల్పిస్తాం. తవాని యొక్క శరణ నివాస స్థానమైనటువంటి కోణాహ్, ఇదిగో ఈ చతుశ్చత్వారింశత్ అంటే 44 కోణాలు పరిణతాహ్. You reside in the 44 angles represented symbolically here. All this is symbolism. Remember and understand, triangle is a symbolism. The whorl is a symbolism. అలాగే వసుదల కళాశ్రత్రివలయ, వసుదళములు అంటే వసుల 8 అంటే 8 సింబాలిజము, 8 దళములు. కళ అంటే 16, కళాశ్రయ అంటే 16 దళములతో ఉన్నటువంటి పద్మము, త్రివలయములు, త్రిరేఖలు. ఇవన్నీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక దీనిలోకి ఎక్కువగా శ్లోకంలోకి వెళ్లకుండా ముందుకి పోతాం. ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి, శ్రీచక్రానికి కోణాలు 44, చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయా త్రిరేకాభిః సార్ధం తవ జనని కోణా తవ శరణ కోణాః పరిణతాః. శక్తి చక్రాలలోని మొదటిదైనటువంటి అధోకోణం
ఈ త్రికోణం ఇంటర్నల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది నెంబర్ 1గా కౌంట్ చేయబడుతుంది. ఇదిగో ఇంటర్నల్గా ఇక్కడ కనిపిస్తోంది, నేను చూపిస్తున్నాను. అది దాని చుట్టూ ఏముంటున్నాయి? 8 ఎర్రటి కోణాలు ఉన్నాయి, చిన్న కోణాలు, అవి 8. దాని తరువాత అంతర్దశారం, లోపలి దశ, బహిర్దశ అరం అంటే మరొక 10. ఈ 10 10 20. తర్వాత 14 కోణాలు, బ్రౌన్గా కనిపిస్తున్న 14 కోణాలు, మొత్తం 43. మరి బిందు స్థానాన్ని కూడా ఒక కోణంగా చేర్చుకుంటే శివస్థానాన్ని 44 వస్తాయి. శ్రీచక్రాన్ని బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి ఆరోహణ అవరోహణ క్రమము. ఆరోహణం అంటే ఇదిగో ఈస్ట్ ఇక్కడ మొదలుపెట్టి ఇలా ముందు ఈ 3 రేఖలు, 3 వలయాలు, 16 పద్మాలు, 16 దళ పద్మము, 8 దళ పద్మము, 14 దళ వసుకోణములు, మన్వాశ్రయములు, తర్వాత 10 ఔటర్ ట్రయాంగిల్స్, 10 ఇన్నర్ ట్రయాంగిల్స్, వసుకోణములు 8, లోపల ఒక త్రికోణము, సెంటర్లో బిందువు. ఇది ఎక్కడం, ఆరోహణం. అవరోహణం అంటే దిగడం. బిందువు, త్రికోణము, అష్టకోణములు, అంతర్దశ 10, బహిర్దశ 10, దాని చుట్టూ ఉన్న 14 మన్వాశ్రయాలు అంటే 14, ఆ తర్వాత ఉన్న అష్టదళ పద్మము, తర్వాత ఉన్నటువంటి 16 దళాల పద్మము, తర్వాత త్రివలయాలు, తర్వాత త్రిరేఖలు చెప్పడం తెలియాలి. ఇట్నుంచటో అట్నుంచటో ఇలా చూస్తే 3Dగా చూస్తే దీనిని మేరువు అంటారని తెలుసుకుందాం. ఓకే, శక్తి శివస్థానాలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రీచక్రంలో శివ శక్తి చక్రాల స్థానాలు. శివ అన్న మేనిఫెస్టే, శక్తి అన్న మేనిఫెస్టే, అంటే వ్యక్తమైనటువంటి స్వరూపాలు. పరమ శివ, పరాశక్తి అనగానే అన్మానిఫెస్ట్ అయింది. పరాశక్తి, పరమశివ, పరబ్రహ్మ, పరమాత్మ అంటే అన్మానిఫెస్ట్, నిరాకార నిర్గుణతత్వం. శక్తి, శివ, రుద్ర, విష్ణు ఇలాంటి పేర్లతో చెప్తే మేనిఫెస్ట్ అని అర్థం. ఇక్కడ శక్తి స్థానాలు 5, శివస్థానాలు 4. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభో. ఈ 5 వేరుగా ఉన్నప్పటికీ మొత్తం నవభిరపి మూల ప్రకృతి. బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, 3 రేఖల చతురస్రము అనేటటువంటివి శివచక్రాలు. అంటే ఏమిటి? ఇదిగో ఈ బొమ్మలో చూస్తే ఆ సెంటర్లో ఉన్న బిందువు, అష్టదళ పద్మము, 16 దళ పద్మము, ఇదిగో ఈ రేఖలు, ఇవి శివస్థానాలు. ఇక శక్తి స్థానాలు ఏమిటి? సెంటర్లో ఉన్నటువంటి త్రికోణము, దాని చుట్టూ ఉన్న అష్టకోణాలు, దాని చుట్టూ ఉన్న 2 లేయర్స్ ఆఫ్ దశ కోణాలు, అంతర్బహిర్దశ కోణాలు, దాని చుట్టూ ఉన్న చతుర్దశారము ఆర్ మన్వాశ్రము అనేది, ఈ 5 కలిపితే శక్తి చక్రాలు. చక్రాలంటే ఏదో విష్ణు చక్రంలా ఉంటాయని కాదు. చక్రాలంటే ది ఎనర్జీ ప్లేన్స్ ఆర్ ద ప్లేన్స్ ఆఫ్ కాంటెంప్లేషన్. ఇంత సింబాలిజం కదా. ఇవి శక్తి సంబంధాలు. శ్రీచక్రం శివుల కలయిక. శివ వాటి ఉభయ సమాహారమే, ఏకత్వమే శ్రీచక్రము. శివుని ఏమిటేమిటి? బిందువు. ఓకే, దానికి శక్తిది త్రికోణం. అది అక్కడ శివ అష్టదళ పద్మం, ఇక్కడ అష్టకోణం, దానికి ఈక్వలెంట్, అంటే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ దశకోణాలు 2, ఇదిగో దశకోణాలు, దానికి ఈక్వలెంట్ 16 దళాల పద్మం. పైన ఉన్నటువంటి 3 రేఖల చతురస్రము, అదే భూపురము, దానికి పైన ఉన్న 14 కోణంలో చతుర్దశ ఆరము. బిందువు త్రికోణము, అష్టదళ పద్మము అష్టకోణము, షోడశ దళ పద్మము 2 × 10 దశకోణాలు, భూపురము చతుర్దశారము ఒకదానితో ఒకటి సంయుక్తంగా సంయోజనంగా ఉంటాయి. ఇదే ఉభయ సమాహారమైనటువంటి శ్రీచక్రము. ఇక్కడ 1, 2, 3, 4 శివతత్వాలైతే 1, 2, 3, 4, 5 ఇక్కడ 2 ఉన్నాయిగా, అంచేత 3, 4 అక్కడ 5 శక్తి స్థానాలు అంటూ నేర్పిస్తుంది.
చతుర్భిస్త్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్ నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రయ త్రివలయ త్రిరేకాభిః సార్థం శరణ కోణాః పరిణతాః శరణ అనే మాటకు నివాసము. అంటే నేను శరణు చొచ్చుతున్నాను అంటే ఏమిటి? ఐఎమ్ రిసైడింగ్ ఇన్ యువర్ ఫోల్డ్. శరణ అనే పదం శరణాగతి అంటే టేకింగ్ దట్ యాజ్ యువర్ రెసిడెన్స్, యు బికమింగ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. దాంట్లో ఒకటి అవడం. ఓకే, ఇంకా ఈ మోహన చక్రాలకు 9ంటికి 9 పేర్లు ఇచ్చారు. మొదటి దాని పేరు త్రైలోక్య మోహన చక్రము. వామాచారులైన వాళ్ళు, చార్వాకులు, వీళ్ళంతా కూడా త్రైలోక్య మోహనం వరకే ఉంటారు, ఇంకా లోపలకు పోరు. త్రైలోక్య మోహనము భూపురము, పృథివీతత్వము, మూడు రేఖలు కలిగినటువంటిది. ఏమిటా 3 రేఖలు? ఇదిగో ఈ పైన ఉన్నటువంటి లైన్స్, 3 లైన్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు త్రిపుర. ఇక్కడ ప్రకట యోగినులు, వెరీ మచ్ అవైలబుల్ ఫర్ అవర్ కాంటెంప్లేషన్. లా అనేటటువంటి అక్షరము, సృష్టి సంబంధించినటువంటి ప్లేన్. మొదటి 3 సృష్టి, తరువాతి 3 స్థితి, తరువాతి 3 సంహారం. సృష్టి, స్థితి, సంహారాలు. 9ంటిలో మొదటి 3 సృష్టి, తర్వాత 3 స్థితి, ఆ తర్వాత 3 సమాహారం. ఇక్కడ 3 రేఖలు ఉన్నాయి కదా. ఒక మొదటి రేఖ తెలుపు, నెక్స్ట్ రేఖ ఎరుపు, 3వ రేఖ పసుపు. ఇక్కడ ఈ తెలుపుగా పైన వేసుకునేటటువంటి దాంట్లో 10 మంది సిద్ధి దేవతలు ఉంటారు. ఇది సత్వగుణ ప్రధానము. ఎరుపు దాంట్లో మాతృకలు 8 ఉంటారు. వీటిని సిద్ధి దేవతలు అంటారు, వీటిని మాతృకలు అంటారు. రజోగుణము ప్రధానము. రజస్ అనగానే భయపడిపోయి నెగిటివ్ అనుకోకండి. క్రియేటివిటీ. రజస్ ఇస్ ద క్రియేటివిటీ. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇట్ విల్ లీడ్ టు ద ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఆర్ విక్షేప ఆఫ్ ది రజస్. వితౌట్ ద విక్షేప, రజస్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద సృష్టి. ఓకే, ప్రదక్షిణ మార్గంగా ఉపాసన చేస్తారు. 10 ముద్రాదేవతలు ఉంటాయి ఈ పసుపు వర్ణంలో. ఇది మిశ్రమ తత్వము. 4 వైపులా 4 ద్వారాలు. శ్రీచక్రానికి నిలబడి శ్రీచక్రాన్ని తూర్పు ముఖంగా ఉంచి, ఇది ఈస్ట్గా పెట్టుకుని దాన్ని అప్రోచ్ అవుతాం. అంటే దాన్ని ఫేస్ చేస్తూ ఉంటే ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ 4 ద్వారాలు ఉంటాయి. భువనేశ్వరి అంటే ఇగో ఇది భువనేశ్వరి. ఎలా వెళ్ళాలి? ప్రదక్షిణంగా వెళ్ళాలి కదా. అంచేత 2వది దక్షిణ కాళి, 3వది కుర్చిక, 4వది గుహ్యకాళి. వివరుసగా భువనేశ్వరి మంత్రము, దక్షిణ కాళి భక్తియోగము, వెస్ట్లో ఉండేటటువంటిది కర్మయోగము, గుహ్యకాళి జ్ఞానయోగానికి సాధనా మార్గాలు అంటూ చెప్తారు. తార అంటే శబ్దము, మహాత్రిపుర సుందరి మోక్షం. 2 భాగాలుగా ఉంటాయి. దీంట్లో ఈ 3 లైన్స్ని వీ కెన్ సీ దెమ్ ఎస్ 2-fold థింగ్స్. One is the శబ్ద బ్రహ్మ పార్ట్, ద అదర్ ఈస్ ద మోక్ష పార్ట్. ఓకే, త్రైలోక్య మోహన చక్రం లాస్ట్లో చెప్పుకున్నాం. కొన్ని సాంప్రదాయాలలో 3 వలయాలు ఉండవు, కొన్ని సాంప్రదాయాల్లో ఉంటాయి. అయితే ఈ 10 మంది సిద్ధి దేవతలు ఎవరు, ఈ మాతృకలు ఎవరు, ఈ ముద్రా దేవతలు ఎవరు అనే విశేషాలు అక్కడ మనకు ఖడ్గమాలలోనే వస్తుంది, ఇక్కడ కూడా మనం చూస్తుంది. భూపురము 3 రేఖలు, త్రిపుర అమ్మ పేరు, ప్రకట యోగినులు, అనే అక్షరము సృష్టి, అణిమ, లఘిమ, మహిమ. వీటన్నిటికీ సిద్ధి కలుపుకోవాలి. అణిమ సిద్ధి, లఘిమ సిద్ధి అలా అన్నమాట. సిద్ధి దేవతలు కదా. మహిమ ఈషిత్వ, వశిత్వ, ప్రకామ్య, భక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయండి?
అన్నీ కూడా మనిషికి కావలసినటువంటి శక్తులే కదా. భక్తి కావాలి, ఇచ్చ ఉండాలి, ప్రాప్తి ఉండాలి, సర్వకామములు ఉండాలి, ఈశత్వం ఉండాలి, వశత్వం ఉండాలి. ఇవన్నీ మేనిఫెస్ట్ వరల్డ్లో ఉండేటటువంటి ఈ వేరియస్ స్థాయిలను, ఇమోషన్స్ని, మనలో ఉండేటటువంటి మెంటల్ టెంపర్మెంట్స్ని, ఇవన్నీ కూడా ఈ చక్రం రిప్రజెంట్ చేస్తుంది. ఈ 9, 10 ఏమిటి? రతి, ఉత్సాహము, శోకము, భయము, జుగుప్స, క్రోధ, హాస, విస్మయ, సమ, నవరస. అంటే 9 వచ్చాయి ఇక్కడికి రసాలు. అన్ని కలగలగలుపుది 10. అంచేత నవరస స్థాయి భావాలు. ఈ స్థాయి భావాలు ఈ సిద్ధులతో కూర్చి చెప్పుకుంటాం. అష్టమాతృకలు అన్నాం. మొదటిది తెలుపు అన్నాం కదా, రెండవదేమో ఎరుపు అన్నాం, రక్తవర్ణం, అదే రజస్సు. అక్కడ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అనే అష్టమాతృకలు ఉంటాయి. ఈ మాతృకల నుండే ఇతర అష్టసిద్ధులు తరువాత లభిస్తాయి. సర్వ అనేదాన్ని ప్రతిదానికి అనుసంధానం, అనుయుక్తం చేసుకోవాలి. అనుషక్తవ్య అంటే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ అనేటటువంటి ముద్రాదేవతలు. అంటే 10 సిద్ధి దేవతలు, 8 అష్టమాతృకలు, 10 ముద్రాదేవతలు. ఔటర్ లైన్లో 10 సిద్ధి దేవతలు, మిడిల్ లైన్లో 8 అష్టమాతృకలు, ఇన్నర్ లైన్లో 10 ముద్రాదేవతలు. మొత్తం 28 దేవతలు. వీటన్నిటినీ పరిరక్షిస్తూ ఆయా మనసుకు సంబంధించిన, శరీరానికి సంబంధించినటువంటి తుష్టిని, పుష్టిని, పోషణను, ఇమోషనల్ అప్సర్జెస్ను అన్నిటినీ కలిగించేటటువంటి సృష్టి క్రమంలో ఉన్నటువంటి దేవతలు అని తెలుసుకోవాలి. ఓకే. సర్వ ఆశా పరిపూరక చక్రం. మనిషిలో ఎమోషన్స్ అన్ని కలిగిన తర్వాత ఏం కావాలి వాడికి? సర్వాశలు పరిపూర్ణంగా. ఆ సర్వాశా పరిపూర్ణక చక్రం అన్నది 2వ స్థాయి. ఇది షోడశదళ పద్మము. కనిపిస్తుంది కదా, ఇది అయిపోయింది, మరి దీని గురించి చెప్పలేదేమండి. అది కొన్నిట్లో ఉండదు, అంచేత చెప్పలేదు. కాబట్టి ఈ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాం. అది 16 షోడశదళ పద్మము. ఇక్కడ అమ్మవారి పేరు త్రిపురేషి. యోగినులు గుప్త యోగినులు, ముందు ప్రకట యోగినులు, ఇక్కడ గుప్త యోగినులు. దేనికి ఇది సంకేతము? సృష్టికి. 15 చంద్రకళలు, 15 పద్మదళాలు అవుతే 16వది సచ్చిదానందమే పరమా 16. ఇది శ్వేతవర్ణము. అక్కడ లా అక్షరం అవుతే ఇక్కడ స అనే అక్షరము సంకేతాక్షరము. హయగ్రీవ, ఆనంద భైరవి, దక్షిణామూర్తి అని 3 సాంప్రదాయాలు ఉన్నాయి శ్రీచక్రానికి. హయగ్రీవ సాంప్రదాయం వాళ్ళు ఈ 3 లైన్లు రాయరు. ఆనంద భైరవి సాంప్రదాయం వాళ్ళు 3 లైన్లు రాస్తారు కానీ వాటిని ఉపాసించరు. దక్షిణామూర్తి సాంప్రదాయం వాళ్ళు ఈ 3 రేఖలతో పాటు 3 వలయాలను కూడా లిఖించి ఉపాసిస్తారు. కామ, బుద్ధి, అహంకార, శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన, మనస్సు, ధృతి, స్మృతి, నామము, బీజ, ఆత్మ, అమృతత్వము, శరీరము అనేటటువంటివే ఈ 16 దళాలు. చూడండి, శబ్దస్పర్శ రూప రసగంధాలు, మనసు, ధృతి, స్మృతి అంటే మనస్సు, చిత్తము, అవన్నీ బీజ, ఆత్మ, అమృతత్వము, నామము, రూపము వచ్చేసాయి. బుద్ధి వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. కామం అన్నిటికీ మూలము కదా, సంకల్పము, అదే కామం. ఇవన్నీ 16 దళాలు. వీటిని నిత్య అండ్ కళ అంటూ 2 ఎనిమిదిలుగా కూడా వివరించి చెప్తారు. ఆ నుండి అహా వరకు ఉండే ప్రాణాక్షరాలు ఉన్నాయి కదా, అచ్చులు అంటాం, ప్రాణములు అంటాం. ఈ అచ్చులు కూడా ఈ 16లో మనము ఉపాసించుకోవచ్చు. అంటే మొత్తం వర్ణమాల ఏ పదం తయారవ్వాలన్నా అచ్చు ఉంటేనే, హల్లుతో కలిస్తేనే అక్కడ పదం, ఒక చిన్న అక్షరం తయారవుతుంది. ఈ అక్షరాలే పదాలు, పదాలే సెంటెన్సెస్, సెంటెన్సెసే గ్రంథాలు.
కాబట్టి ప్రాణాక్షరాలు 16 కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే సర్వ వాంగ్మయము ఈ 16 దళముల రూపముగా మేము కొలుస్తున్నాం, ఉపాసిస్తున్నాం. 16 నిత్యలుంటాయి. ఈ నిత్యలు ఎవరండి? వీళ్ళ పేర్లు కామకర్షిణి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అండ్ మహానిత్య. అఖరామె పేరు, అఖర అమ్మవారి పేరు మహానిత్య. ఇలా 16 నిత్యలు. ముందు ఏం నేర్చుకున్నాము? 10 సిద్ధి దేవతలు, 8 ముందు దాంట్లో 10 సిద్ధి దేవతలు చెప్పుకున్నాము. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి ఈ నెక్స్ట్ లైన్లో ఉండేటటువంటి 8 అష్టమాత్రకలు చెప్పుకున్నాము. 16 ముద్రాదేవతలు. ఇప్పుడేం చెప్తున్నా? ఇప్పుడు 10 ముద్రాదేవతలు చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్పుకుంటున్నాము? 16 నిత్యలను గురించి చెప్పు. ఓకే. సర్వ సంక్షోభన చక్రం. ఇదిగో ఇక్కడి నుంచి మొదలు పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దళముల పద్మం, అష్టదళ పద్మం. ఎప్పుడు ఈస్ట్లోంచి స్టార్ట్ చేయాలి. త్రిపుర సుందరి అమ్మవారి పేరు. గుప్తతర యోగినులు 8 మంది అనంగ దేవతలు అంటారు వీళ్ళు. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగ అంశుక, అనంగమాలిని అని 8 మంది అనంగ దేవతలు. అందుకే గుప్తతర యోగినులతో కూడి ఉన్నాయి. ఇది కూడా మూడవది కూడా సృష్టి కదా. మొదటి 3 కూడా సృష్టి సంబంధం. అష్టదళములు కా నుండి క్షా వరకు ఉండే హల్లులు. ముందేం చెప్పాము? 16 దళాలు, 16 అచ్చులు అని. ఇక్కడ అష్టదళాలు కా నుండి క్షా వరకు ఉండే హల్లులు. ఎలాగండి? అన్ని 8లో పెట్టాయి ఈ సంకేతంతో. కా అంటే కవర్గము, చ అంటే చవర్గము, ట అంటే టవర్గము, తా తవర్గము, పా పవర్గము, యా అంటే యారాలావా అనేది, సా అంటే శేషాసహ, హ అళ అంటే క్ష. అంటే ఏమిటి? ఎంటైర్ వర్ణం ఈ 2 హోరల్స్తో కాంబినేషన్స్తో, సెకండ్ అండ్ థర్డ్ కాంబినేషన్స్తో పదాలు, గ్రంథాలు ఏం చదువుకుంటున్నాం అదంతా కూడా దీనితోనే వాంగ్మయం అంతా ఏర్పడింది. ఈ ఆవరణ సంక్షోభన అంటే మనిషికి వాడికి కావాల్సిన అన్ని రకములైన ఇమోషనల్, ఫిజికల్ థింగ్స్ అన్నీ దొరికాయి. రెండోది సర్వ ఆశలు తీరాయి. సర్వాశా పరిపూరక చక్రాన్ని దాటాడు. ఆటోమేటిక్గా యాజిటేషన్ స్టార్ట్. ఎందుకు? ఇవన్నీ రకరకములైనటువంటి యాజిటేషన్స్ని పుట్టిస్తాయి. దీనిని ఎప్పుడైతే ఉపాసిస్తారో ఈ యాజిటేషన్స్ పోయి మీదకు పోయే అవకాశం వస్తుంది. అందుకే సర్వ సంక్షోభన చక్రం. మొదటి 2 దేనికి? మొదటిది చార్వాక దర్శనము, రెండవది బౌద్ధ దర్శనము. ఇది గాణాపత్య దర్శనము. గణపతి ప్రధానంగా చెప్పే దర్శనాన్ని గాణాపత్య దర్శనము అంటారు. ఇట్ ఈస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. మొదటి 2 చార్వాక బౌద్ధులు, ఎందుకంటే వాళ్ళు అంతవరకే వస్తారు, ఇక లోపలికి అంతర్ముఖంగా వెళ్ళడానికి చూడరు కాబట్టి. గాణాపత్య దర్శనము 3వ స్థాయి. అది ఏమిటి? ఇదిగో ఈ అష్టదళ పద్మం. ఇంతవరకు లాస్ట్ టైం చూశాం అని మరొకసారి చెప్పుకుంటాం. 4వది సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఎప్పుడైతే యాజిటేషన్స్ అన్నీ దాటాడో సర్వ సౌభాగ్యములు వచ్చాయి. సౌభాగ్యం అంటే ఏమిటి? సౌభాగ్యం అంటే మానసిక స్థితి. శారీరకమైనటువంటి ఫుల్ఫిల్మెంట్స్ని దాటి, సంక్షోభనాలను దాటి మానసిక సౌభాగ్యాన్ని పొందాడు. దీనినే మనుకోణములు అంటారు. మను అంటే 14 మనువులు ఉన్నారు కాబట్టి మను అనగానే 14 సంకేతం. మళ్ళీ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 కోణం. ఈ 14 మంది యోగినులు
కాపలా కాస్తూ ఉంటారు, అంటే ఫెసిలిటేట్ చేస్తూ. ఇక్కడ త్రిపుర వాసిని అన్నారు. సాంప్రదాయ యోగినులు ఉంటారు, ఎయిడ్స్ అన్నమాట. దోస్ ఎయిడ్ది అమ్మవారు. చతుర్దశ కోణము, మన్వాశ్రయము, మన్వాశ్ర, మను అశ్ర, అశ్రయ. అశ్రయ అంటే దళము అని అర్థం. రేప్ పెటల్, అశ్రయ దళము రేకు. మన్వాశ్రయ అంటే 14 రేకులు, 14 దళము. 14 ఏమిటండి? ఇదిగో అతల వితల సుతల ఎప్పుడో లిస్టు చెప్పుకుంటూ ఉంటాంగా, ఆ 14 భువనాలు అనుకోండి. లేకపోతే ఇంకా మీరు సుష్మా నాడితోనూ వాటితోనూ లోపల ఉన్నటువంటి శక్తులతో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే 14 ముఖ్యమైనటువంటి నర్వస్ సిస్టమ్ కూడా మనకు సైంటిఫిక్గా కూడా తెలుసు. 10 సెట్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అని, ఆ తర్వాత సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ అని, స్పైనల్ కార్డ్ అని, ఇలా రకరకాలుగా అక్కడ కూడా ఒక 14 సంఖ్యను మనము ఎరైవ్ అవ్వచ్చు. ఈ 14 ముఖ్యమైనటువంటి నాడులు లేక నర్వస్ సిస్టమ్. ఇక్కడ అక్షరము ఈకారము. ఇక్కడి నుంచి స్థితి అంతవరకు సృష్టి జరిగింది. సృష్టిలో ఉన్నటువంటి కల్లోలాలు తగ్గాయి, ఆ సర్వ సంక్షోభాలు దాటాడు, స్థితిగా ఉన్నాడు. అంటే ఈ స్టేబుల్. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం. అంటే ఇక్కడికి వచ్చినటువంటి సాధకుడు సర్వ సౌభాగ్యదాయక చక్రంలో స్థితిగా ఉన్నాడు, స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఏ దర్శనము? సాంఖ్య దర్శనము. మొదటిది చార్వాకము, రెండవది బౌద్ధము, మూడవది దాని దగ్గరికి వచ్చేసరికి లగాణాపత్యము, నాలుగవది సాంఖ్యము. ఆరాధన అప్రదక్షిణ మార్గము. అందుకే నెంబర్లు నేను ఇలా రాశాను యాంటీ క్లాక్ వైజ్గా. ఇది స్థితి కారణము. ఈ 14 పేర్లు ఏమిటండి? ఆలంబుష, ఉహ, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ, యశోవతి, పయస్విని, గాంధారి, పూష, శాంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ పారాసింపథెటిక్, పింగళ సింపథెటిక్, సుషుమ్న స్పైనల్. దానికి ముందు ఇంకో 11. మొత్తం 14 రకాలైనటువంటి నాడీ సిస్టమ్స్ చెప్పారు. 5 కర్మేంద్రియాలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కదాన్ని కనెక్ట్ చేసుకుంటుంటే ఆలంబుష, ఊహ, విశ్వోదరి అనే వాటిని ఒక్కొక్క సెట్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అది కొంచెం అనవసరమైన ప్రక్రియ కాబట్టి పోలేదు. ఇంతే కాకుండా ఈ 14 వేరే ఏం చెప్తారు? గీతలో చెప్పినట్లుగా 14 తత్వాలు ఏమిటి? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణాలు 4. అంటే ఉపకరణములు 14. ఏమిటి ఉపకరణాలు? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతరేంద్రియాలు లేక అంతఃకరణములు. కరణం అంటేనే ఉపకరణం, ఇన్స్ట్రుమెంట్. ఈ 14 ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉండడమే సౌభాగ్యం. అదే సర్వ సౌభాగ్య చక్రం. నెక్స్ట్ సర్వార్థ సాధక చక్రము. సర్వ సౌభాగ్యాలు కుదిరితే అర్థములు. ఏమిటి అర్థాలు? 4 పురుషార్థాలు. అవన్నీ సాధించుకునే శక్తి వస్తుంది సాధకును. ఈయన ఎలా చేస్తారు? మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే అంతర్బహిర్దశారము, పైనున్నటువంటి 10 కోణములు. త్రిపుర శ్రీ పురోత్తీర్ణ యోగినులు ఉంటారు. 4 పురుషార్థముల యొక్క సిద్ధి కొరకు ఈ చక్రాన్ని మనము ఉపాసకుడు సాధించాలి లేక ఉపాసన చేయాలి. సింధూరారుణ విగ్రహం అని చదువుతున్నాం కదా, అదే సింధూర వర్ణం అంటే శ్రీచక్రంలో ఈ స్థానంలో ఉన్న త్రిపుర స్త్రీని అక్కడ వర్ణిస్తున్నారు. 10 కోణములు. 10 కోణాలను పౌరాణికులు ఏం చెప్తారు? దశావతారాలతో కలుపుతారు. అలా కలపడం అంత ఇష్టం ఉండదు. ఎందుకు? ఈ శ్రీచక్రము అనాదిగానున్నది, ఈ పురాణాల కన్నా ముందే ఉంది. ఆల్మోస్ట్ వేదాలు ఎంత పురాణమో శ్రీచక్రము, శ్రీయంత్రము, శ్రీమంత్రము అప్పటి నుంచే ఉన్నాయి. అంటే దశావతారాలు అనుకోవడంలో తప్పు లేదు.
దశావతారాలు అంటే ఏమిటి? మళ్ళీ ఏదో స్పైసెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, మ్యామల్స్ అనేటటువంటివి గ్రాడ్యువల్ ఎవల్యూషనే కదా. ఆ ఎవల్యూషన్ అంతా కూడా ఇదే చెప్తుంది. ఇక్కడ అక్షరము ఏ అనే అక్షరం, ఆరాధన అప్రదక్షిణ మార్గము. ఇది కూడా స్థితియే. మొదటి 3 సృష్టి, రెండవది స్థితి, స్టెబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ క్రియేటెడ్. వెలుపలి 10 కోణులు లేక 5వ ఆవరణ. ఇది వేదానికి సంబంధించిన దర్శనం. వేదా ఫిలాసఫీ. మొదటిది చార్వాకము, రెండవది బౌద్ధము, మూడవది గాణాపత్యము, నాలుగవది సాంఖ్యము, ఐదవది వేదిక్ ఫిలాసఫీ అంటే వైదిక కర్మకాండ. 10 కోణాలు ఉన్నాయి కదా, 1 to 10 బహిర్దశ కోణాలు. 10 దేవతలు. సర్వ కలుపుకోవాలి ప్రతిదానికి. సర్వసిద్ధి ప్రద, సర్వ సంపత్ ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచిని, సర్వ ప్రశమని, సర్వ నిర్వారిణి, సర్వ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. ఇకే సర్వ అర్థ సాధక చక్ర. అర్థాలు ఏమిటేమిటి? సిద్ధులు కావాలి, సంపత్తు కావాలి, ప్రియము కావాలి, మంగళం కావాలి, కోరికలు తీరాలి, దుఃఖాలు పోవాలి, అన్ని ఉపశమించాలి, నిర్వారిణి అన్ని నిర్వారించబడాలి, సర్వ సౌందర్యం కూడా ఉండాలి, సర్వ సౌభాగ్యదాయిని. ఆయా దేవతల పేర్లు అలా చెప్పారు. ఖడ్గమాలను చదువుతున్న వాళ్ళు ఈ పేర్లను అక్కడ ఒక్కొక్క స్థానంలో శ్లోకాలలో ఈ పేర్లతో వివరిస్తారు. ఈనాటి అధ్యయనం అయిన తరువాత ఖడ్గమాల స్తోత్రాన్ని చాలా మ్యూజికల్గా పాడిన ఒక ఆడియోని పంపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఖడ్గమాల స్తోత్రం తాలూకా పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ ఖడ్గమాల స్తోత్రం కూడా చెప్పుకుందాం. సర్వ రక్షాకర చక్రము అంటే బహిర్దశము నుంచి అంతర్దశానికి వచ్చాము. త్రిపురమాలిని, నిగర్భయోగినులు. నిగర్భ అంటే ఎంబ్రియానిక్ యోగినులు, నాట్ ఫుల్లీ మేనిఫెస్ట్, ఎంబ్రియానిక్ యోగినులు. 10 కోణాలు ఎందుకు? మళ్ళీ ఇక్కడ ఇది అప్రదక్షిణని. 1 2 3 4 5 6 7 8 9 10 కోణాలు. ఈ 10 కోణాలు అంతర్దశ అరము, దశారము, అంతర్దశారము. త్రిపురమాలిని అమ్మ పేరు. 10 కోణములు. ఈ 10 కోణాలను 10 అగ్నులతో పోలుస్తారు. అంటే ద ఫైర్స్, ద 10 డిఫరెంట్ ఫైర్స్. ఈ 10 అగ్నులు ఏమిటి? రక్ష ఇచ్చేటటువంటివి. దీస్ ఆర్ ద ఫైర్స్ విచ్ గివ్ us వాట్ ఆర్ దే? రేచక, పాచక, శోచక, దాహక, ప్లావక, క్షారక, ఉద్ధారక, క్షోభక, జుంభక, మోహక అనే అగ్నులు. ఈ అగ్నులు సరిగా పనిచేయడం వల్లనే శరీరానికి రక్షణ కల్పించబడుతుంది. దీనినే పంచ ప్రాణాలుగా కూడా చెప్తారు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలనే ప్రాణాలు, ఉపప్రాణాలైన నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనేటటువంటి ఉపప్రాణాలు కలిపి కూడా దీన్ని చెప్తారు. ఈ దశాగ్నులు తూర్పు నుండి మొదలుపెట్టి అప్రదక్షిణంగా ఇలా లెక్క పెట్టుకోవాలి. దీనిని సౌర దర్శనము. ముందుదేం దర్శనము? వేద దర్శనము, వైదిక దర్శనము. ఇది సౌర దర్శనం. చెప్పుకున్నాం కదా, షణ్మత స్థాపకాచార్యమని అంటే షణ్మతములలో ఒకటి సౌర దర్శనం కదా. అప్రదక్షిణ అర్చన వైశ్వానర అగ్నులు. ఈ వైశ్వానర అగ్నులే ఇగో ఇక్కడ ఈ లిస్టులో ఉన్న 10 దశాగ్నులు. అగ్నివర్ణం, గులాబీ వర్ణం, రా అనే అక్షరం. దశ కోణాలు 10 ప్రాణాలని చెప్పొచ్చు, లేకపోతే 10 సూర్యులు అంటే సూర్యతత్వాలు, అగ్నులని చెప్పచ్చు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా 10ని చెప్తారు. వెలుపలి 10 కోణాలు, లోపలి 10 కోణాలు, 6వ ఆవరణ స్థితి. ఇది కూడా స్థితే, సౌర దర్శనం. ఇంతకుముందు ఇది వెలుపలి 10 కోణాలు, ఇది లోపలి 10 కోణాలు కదా. ఇంచేత వెలుపలి బదులు లోపలని రాసుకుంది. తప్పడి కాపీ చేయడం. సో 6 సర్వరక్షాకర చక్రం అయిపోయింది. ఇంకా 2-3 చక్రాలు ఉన్నాయి. అష్టదళ కోణం లోపల ఉన్నటువంటి ఇన్నర్ 8
ఇన్నర్ 8, మళ్ళీ ఇది కూడా అప్రదక్షిణమే. 1 2 3 4 5 6 7 8 కోణాలు. త్రిపుర సిద్ధ రహస్య యోగినులు 8 కోణాలు. అష్టార చక్రం, అష్టార చక్ర పద్మవర్ణము, క అనేటటువంటి అక్షరము. 8 వసు కోణాలని కూడా అంటారు. 8 అంటే వసు కదా, 8 వసువులు, 8 వాగ్దేవతలు అంటారు. ఈ వాగ్దేవతలు ఇది వైష్ణవ దర్శనాన్ని. ముందుదే దర్శనము, ముందుది మనకు వచ్చింది కదా, పంచ జ్ఞానేంద్రియాలు, దశ కోణాలు, సౌర దర్శనం. ఇది వైష్ణవ దర్శనము. సుఖ దుఃఖ అతీత స్థితి లేక ద్వంద్వాతీత స్థితి. అదే సర్వ రోగాలు పోవడం అంటే ఏమిటి? ద్వంద్వాతీతమైన స్థితే సర్వరోగములు పోవడం. తర్వాత వాగ్దేవతల పేర్లేమిటి? వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌలిని. కౌలిని అంటే కుటుంబం తాలూకా వెల్ఫేర్ అంతా చక్కగా ఉంటే అక్కడ మళ్ళీ సర్వరోగహరంలో అదొక పాత్ర. అదే కౌలిని అన్నారు. 8 వాగ్దేవతలు. అంతేకాకుండా మనకు ద్వంద్వాలన్నీ పోవాలి కదా. సుఖ దుఃఖ అతీత స్థితి కావాలంటే శైత్యము, వేడిమి, సుఖము, దుఃఖము, కామము, బుద్ధి, క్రియ, జడత్వము అనే 8 లక్షణాలకి వ్యతిరిక్తంగా ట్రాన్సెండెంటల్గా వాటిని దాటిన వాళ్ళుగా సర్వరోగహర చక్రంలో ఉంటాయి. అక్కడే అష్టసిద్ధులు అని కూడా చెప్తారు. 8 కోణాలు ఉన్నాయి కదా, అందుకే అష్టసిద్ధులు. అష్టైశ్వర్యాలు అంటాం కదా మనం. అష్టైశ్వర్యాలు నీకు కలుగుగాక. అవి ఏమిటి అష్టసిద్ధులు? లిస్ట్ చూసుకోవడమే. అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు. అంతేకాకుండా పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 3 అంతరింద్రియాలు, పంచభూతాలు కలిపితే కూడా 8 అంటూ వస్తుంది. ఇది సర్వరోగహర చక్రం. ఏమిటండి ఇంత డీటెయిల్డ్గా అవన్నీ ఎందుకు చదవడం అంటే, ఏదైనా తెలుసుకోవాలి, జ్ఞానం అంటే, ఏకత్వాన్ని పొందాలి అంటే సాధకుడు ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ ప్రతిదాన్ని అధిగమించి దాటి ఇది ఇది జీవబ్రహ్మ ఏకత్వమైనటువంటి శివాశివుల ఏకత్వమైన స్థానము కాదని తెలిసి ఎదగడానికి, ఎలా అయితే పంచకోశాలను తెలుసుకుని ఒక్కొక్క దానిని ఇదే ఆత్మ అనుకుంటాడు. పంచకోశం మొదటి కోశము ఆత్మ, అన్నమయ కోశం. అబ్బాయి ఇది కాదు. అలాగే ప్రాణమయ కోశం ఇలా కాదు. అలాగే పంచకోశాలను దాటి లోపల ఉన్న ఆనంద బ్రహ్మను ఎలా తెలుసుకుంటారో అలాగే ఇవి కూడా ఎక్కడానికి వస్తుంది. సర్వ సిద్ధి ప్రదాయక చక్రము. ఒక్కటే త్రికోణం, ఓన్లీ 1 triangle with an inverted triangle, the apex pointing towards the east. The apex of the triangle is towards the east. అధోముఖ కోణమునకు శీర్షము తూర్పు. త్రిగుణాలు ఈ 3టికి సంకేతం. 3 ఏవేవి వస్తున్నాయో వాటన్నిటినీ ఈ త్రికోణం చూపిస్తుంది. ఏమిటా త్రిగుణాలు? ఇగో సత్వ రజస్తమో గుణాలు. అధోముఖ త్రికోణము శుద్ధ సత్వము, శ్వేతవర్ణము, అతిరహస్య యోగినులు, త్రిపురాంబ, కామకళ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కామేశ్వరి, వజ్రేశ్వరి, భాగమాలిని. కామకళ అనే దాంట్లో 3 ఉన్నాయి. ఒకటి మహాకాళీ శక్తి, ఒకటి మహాలక్ష్మి, ఒకటి మహాసరస్వతి. ఈ 3 కలిపితే కామకళ. అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 సైడ్స్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మొత్తం కలిపితే అదే కామకళ. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. కామేశ్వరి అనేటటువంటిది బ్రహ్మతత్వము, వజ్రేశ్వరి అనేది విష్ణుతత్వము, భగమాలిని అనేది రుద్రతత్వం. అంటే త్రిమూర్తుల శక్తులు, త్రిమూర్తుల తాలూకా స్త్రీ రూపమైనటువంటి శక్తులు ముందు చెప్పి వాటితో పాటు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా అందులో వచ్చారు. ఇంకా యాంగిల్స్ ఉన్నాయి. ఈ యాంగిల్స్ చూడండి. నార్దర్న్ యాంగిల్ అంటే ఇది, సదరన్ యాంగిల్ అండ్ ద లోయర్ ఆర్ డౌన్ యాంగిల్. నార్దర్న్ యాంగిల్ జలాధార పీఠము,
సదరన్ యాంగిల్ పూర్ణగిరి పీఠము, ది లోయర్ యాంగిల్ ఈస్టర్న్ యాంగిల్ కామగిరి పీఠం. జలాధార పీఠము అంటే రుద్రశక్తి, పూర్ణగిరి పీఠము అంటే జలాధార పీఠం అంటే రుద్రశక్తి, పూర్ణగిరి అంటే విష్ణు, కామగిరి అంటే బ్రహ్మ అని కూడా చెప్తారు. ఇక్కడ పశ్యంతి, క్షమ, వైఖరి ఈ 3 యాంగిల్స్కి మళ్ళీ పశ్యంతి వాక్కు, మధ్యమా వాక్కు, వైఖరి వాక్కు. మరి పరా చెప్పలేదండి. పరా అంటే అగో ఆ బిందువే పరావాక్కు. ఈశ్వర, హిరణ్యగర్భ, విరాట్ రూపాలు. ఈశ్వర సమిష్టి కారణ శరీరి, హిరణ్యగర్భ సమష్టి సూక్ష్మ శరీరి మనస్సు, విరాట్ సమష్టి స్థూలము. ఇక్కడ ఈ అక్షరం ఏమిటి? దీనికి అక్షరము లేదు, స్వభావము నాదమే. అంటే ఓ అన్నారనుకోండి, ఆ నాదం వైబ్రేషన్ ఉంటుంది కదా, అలాగే ఇది నాద స్వభావం. ఒక లెటర్ అంటూ ఏది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ట్రయాంగిల్స్ని రకరకాలుగా చెప్పారు. ఏంటన్నారు? మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి, పరమేశ్వరి, వజ్రేశ్వరి, భగవాని, బ్రహ్మ, విష్ణు, శివ, జలాధార పీఠము, పూర్ణగిరి పీఠము, కామగిరి పీఠము, పశ్యంతి, మధ్యమ, వైఖరి, పరా ఇక్కడ ఈశ్వర, హిరణ్యగర్భ, విరాట్, వామ, జ్యేష్ఠ అండ్ దెన్ రౌద్రి. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఎన్ని రకాలుగానో వర్ణించారు. ఇది ఏ దర్శనము? శక్త దర్శనము. దీనికే ఈ పర్టికులర్ ట్రయాంగిల్కే యోని చక్రము, శక్తి చక్రము, జీవ త్రికోణము. దీన్నే మనవాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్కి ఈ త్రికోణాన్ని, ఈ జీవ త్రికోణాన్ని సింబల్గా వాడుతున్నారు. ఓకే, శక్త దర్శనము, యోని చక్రము, శక్తి చక్రము, జీవ త్రికోణము. ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎ లెటర్ ఫర్ దట్ యూ కెన్ సే విసర్గ. విసర్గ అంటే ఏదైనా వదిలేసేటప్పుడు వదిలినట్టు పలికేటటువంటి దాన్ని విసర్గ అంటారు. అంటే నాదస్వభావం. ఓకే, ఇకపోతే సర్వానందమయ చక్రం. సర్వానందం అంటే ఏమిటి? పూర్ణానందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. ఇక్కడ అమ్మవారు మహా త్రిపుర సుందరి. మహా అన్న, పరా అన్న అక్కడ హైయెస్ట్కి వెళ్ళిపోతాం, అన్మానిఫెస్ట్. లలిత, పరాపర రహస్య యోగినులు, కామకళ, మహాకామేశ్వరి, పరాభట్టారిక, శ్రీ విద్య, శ్రీచక్ర పట్టపురాణి, రాజరాజేశ్వరి. రాజ అంటే ప్రకాశం, రాజమునకే రాజము, ప్రకాశానికే ప్రకాశం. అంటే సర్వానికి ప్రకాశం, ప్రాణానికే ప్రాణము. అటుగా రాజరాజేశ్వరి. రాజతే గురు రాజతే ఇంకో శ్లోకం. అంటే రాజా అంటే ప్రకాశం, రాజేశ్వరి, రాజరాజేశ్వరి, ప్రకాశములకన్నిటికీ ప్రకాశము అంటే పరబ్రహ్మ. ఇది శైవ దర్శనము. బంగారు రంగు, ఉదయ సూర్యవర్ణము, బిందువే. ఆ బిందువుని మళ్ళీ బిందుత్రయంగా చెప్తారు. ఏమిటా బిందుత్రయము? ఇదిగో మీదని ఒక బిందువు, కిందని 2 బిందువు. ఈ మీద దాన్ని ముఖం అంటారు, ఈ రెండింటిని వక్షోయుగము అంటారు. అంటే బిందుత్రయము. ఏమిటిది బిందుత్రయము? నాద, బిందు, కళ. నాద, బిందు, కళ అని చెప్తారు. లేకపోతే తల, శిరోభాగము, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తతో అంటూ ఆ 2 వక్షోజాలంటూ ఈ రెండింటిని కూడా వర్ణిస్తారు. అవి 2 మాతకు సంకేతం, అంతకన్నా ఇంకేం లేదు. మనం అం, కం, భం ఏదైనా అనగానే నోరు మూసుకుంటుంది. అంటే విసర్గ. అంటే పూర్ణానుస్వరము, అంటే విసర్గ. అంటే పూర్ణానుస్వరం అంటే సృష్టి, తర్వాత విసర్గ అంటే క్రమంగా లయం.
పూర్ణానుస్వారము కలిగినప్పుడు సృష్టి జరిగి అది అలా అంగా మూతుండి అనగానే లయం అవుతుంది. అది సృష్టి స్థితి లయములు. బిందువే సర్వమునకు బీజము, ద సీడ్. దీంట్లో 9 చక్రాలు. ఈ బిందువుని తీసుకుని దీన్ని అన్నీ పెద్దగా ఎన్లార్జ్ చేసి అల్ట్రా సూపర్ మైక్రోస్కోప్లోనో లేకపోతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లోనో పెడితే దాంట్లో మళ్ళీ 9 చక్రాలు, 9 ఓవరల్స్. అది అందరూ ఒప్పుకోరు. కాబట్టి దాని గురించి మనము చదవం. దీనినే మహాసంహారము అని కూడా అంటారు. ఈ బిందు స్థానమే మహాసంహారము. ఏ మహాసంహారం అంటే ఏమిటి? అదే అతీతమైన అలౌకికమైన ఆనందము. అదే కామేశ్వరి కామేశ్వరుల సంగమము. అదే అమితానందము. సహరహసి పత్యా విహరసే అన్నారు కదా, ఆ స్థానం. సో 9 ఓరల్స్ని నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. కొంచెం మైనర్ విషయాలు వచ్చే క్లాస్లో నేర్చుకొని ఈ అధ్యయనాన్ని, శ్రీచక్ర అధ్యయనాన్ని 11వ శ్లోకాన్ని క్లోజ్ చేసుకుంటాం. ఈ 9 ఒక టేబులర్గా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏమిటి? భూపురము. భూపురము ఏమిటున్నాయి? 3 రేఖలు, 3 వలయాలు. పృథివి, త్రైలోక్య మోహన చక్రము, అమ్మవారు త్రిపుర, పృథివీ తత్వము, లా సంకేతాక్షరము, ప్రకట యోగినులు, సృష్టి చూస్తుంది, చార్వాక దర్శనము. చెప్పుకున్నవన్నీ సమరైజ్ చేసేసాను. కళాశ్రయము. కళ అంటే 16 దళముల పద్మము, సర్వాశ పరిపూరక చక్రము, త్రిపురేశ్వరి, చంద్రుని సూచిస్తుంది. సా అనే సంకేతాక్షరము, గుప్త యోగినులు, సృష్టి, బౌద్ధ దర్శనము. వసుదళ. వసు అంటే 8 దళముల పద్మము, సర్వ సంక్షోభనములను దాటడానికి కావాలి. అమ్మ పేరు త్రిపుర సుందరి, అష్టమూర్తి అంటాం. అష్టయోగి ఉన్నాయి కదా, అష్టసిద్ధులు, అష్టయోగినులు, అవన్నీ వస్తాయి. హ అనేటటువంటి అక్షరము, గుప్తతర యోగినులు, సృష్టి. ఇంతవరకు 3 సృష్టి. గాణాపత్య దర్శనము. మను అంటే 14, మన్వాశ్రయం. మను అశ్రయ. అశ్రయ అంటే దళము, 14 దళములు. మన్వాశ్రయ, మను అశ్రయ, మన్వాశ్రయ అంటే 14 దళములు. సర్వ సౌభాగ్యదాయకం. సంక్షోభనం అయిపోతే సర్వ సౌభాగ్యాలు. త్రిపురవాసిని, 14 భువనాలు. ఈ అనే అక్షరము, సాంప్రదాయ యోగినులు, స్థితి మొదటి అంశము, సాంఖ్య ఫిలాసఫీ. బహిర్దశ అరము అంటే పైన ఉన్నటువంటి 10 కోణములు, సర్వార్థ సాధక చక్రము. త్రిపుర శ్రీ, 10 అవతారాలతో కూడా దీన్ని కొరిలేట్ చేస్తారు. లేకపోతే 5+5 దశేంద్రియాలతో కూడా చెప్తారు. ఏ అనేటటువంటి అక్షరము, కులోత్తీర్ణ యోగినులు, సహకారి దేవత. ఇది కూడా 2వ స్థాయి స్థితి. దీనిని వైదిక కర్మకాండ అనేటటువంటి దర్శనం చూపిస్తుంది. అంతర్దశ అరము, ఇన్నర్ 10 ట్రయాంగిల్స్, సర్వరక్షాకరము, త్రిపురమాలిని అమ్మవారు. దీనిని అంతర్దశారంలో 10 మంది వైశ్వానరులు దశ అగ్నులతో చెప్తారు. ఈ అగ్నులే రక్షణ. చూశాను డీటెయిల్స్. రా అనే అక్షరము, నిగర్భయోగినులు, 3వ స్థాయి స్థితి, సౌర దర్శనము. వసు కోణము, వసు అంటే 8, లోపలున్న 8 కోణములు. సర్వరోగహరము, త్రిపుర సిద్ధ, ప్రకృత్యాత్మ అంటారు దీనిని. కా అనేటటువంటి అక్షరము, రహస్య యోగినులు, సంహారము మొదటి స్థాయి, వైష్ణవ ఆగమములు, వైష్ణవ దర్శనం. త్రికోణం, ఫైనల్గా లాస్ట్లో ఉండేటటువంటి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, సర్వసిద్ధి ప్రదాయక. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ని చాలా చెప్పాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరనం.
ఇచ్ఛ, క్రియ, జ్ఞాన అన్నాం. అలాగే ఎన్నో విధాలుగా సాత్విక, రాజసిక, మిశ్ర అన్నాం. త్రిపురాంబ, గురుత్రయము అని కూడా దీన్ని అంటారు. గురు అంటే గొప్ప, త్రయం ద గ్రేట్ త్రీ అని అర్థం. నాదమే ఇక్కడ అక్షరం ఉండదు, నాదమే అతి రహస్య యోగింద్రు. సంహారము రెండవ స్థాయి, శాక్త దర్శనము. బిందువు సర్వానందమయము, సచ్చిదానంద పరబ్రహ్మస్థానము. ఇదికే మహాత్రిపుర సుందరి, పంచబ్రహ్మ అని కూడా దీన్ని అంటారు. ఇక్కడ నాదము బిందువు. ఈ బిందువులో మళ్ళీ 3 బిందువులు ఉన్నాయని, లేకపోతే మళ్ళీ 9 చక్రాలు ఉన్నాయని కొందరు చెప్తారు. పర అపర జోగినులు ఉంటారు. దీనినే మహాసంహారము లేక శివశక్తుల సమాగమ స్థానము. సహరహసి పత్యా విహరసే, శైవ ఆగమములు, శైవ దర్శనం. టేబుల్ ఒకటి చూసుకుంటే అవి చదువుకున్న తర్వాత చాలా సింపుల్గా జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడితో ఈనాటి అధ్యయనాన్ని మనము ఎండ్ చేసుకుంటాం. ఇంకొక క్లాస్లో ఇంకా కొన్ని అసోసియేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకొని దీన్ని శ్రీచక్రాన్ని కొంతవరకు అధ్యయనం చేస్తే ఇంకా వస్తాయి కొన్ని శ్లోకాలు. ఆ శ్లోకాలలో అక్కడక్కడ వచ్చినప్పుడు వీటిని మళ్ళీ రిఫర్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్పెషల్ విశేషాంశాలను చెప్పుకుంటాం. ఇక్కడితో అధ్యయనాన్ని కంప్లీట్ చేసుకుందాం. అందరికీ నమస్కారము. స్వస్తి.